ఈ రహస్యం ఎట్టి పరిస్థితిలోనూ బయటపడదు. ఒకవేళ బయటపడి నిజం తెలిస్తే అప్పుడే వచ్చి తమాషగా జోక్ చేసామంటాను. దాంతో అంతా నవ్వేస్తారుగా. పర్వాలేదంటావా? ఎప్పుడు పర్వా ఉంటే అప్పుడు నేను వస్తాగా. చూడు, స్టైల్గా దర్జాగా నాలాగా వెళ్ళు. గుడ్ లక్. మంచి ఫుడ్ గ్యారంటీగా దొరుకుతుందంటావా? 10%. అయితే ఫుడ్ కోసం ఏ రిస్క్ తీసుకోమన్నా తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, మంగపతి గారి గండం తప్పిపోయింది. లవ పరాపంపా. అబ్బా, ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామయ్యా. ఉద్యోగాలు ఖాళీ లేవని ముందే చెప్పేశాంగా. ఆపే, డైలాగ్ ఆపేసాయి అంతే. నమస్తే సార్. నువ్వు ఈ లెటర్ చూస్తే మీకే. ఆపే, డైలాగ్ ఆపే. అది మడత పెట్టి నవిలి మింగేసి. ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. సార్ నేను ఉద్యోగం కోసం వచ్చామని తెలిసిలేవయ్యా. ముందు డైలాగ్ ఆపే. ఆపేయడం ఇష్టం లేకపోతే నటు రోడ్డు మీదకి వెళ్ళి డైలాగ్ చెప్పుకో. సార్ నేను గోపిని. గోపివా? అయితే ఏమిటో గోపిని అని ఏదో గాంధీని నెహ్రూను అన్నట్టు చెప్తావు. ముందు పారిపో. పారిపోయానికి సార్ నేను బసవరాజు గారి అబ్బాయి గోపిని. మా నాన్నగారు లెటర్ ఇచ్చారు, తెచ్చాను. మీరు పారిపోమంటున్నాను. ఉజ్జివట్రా, మా బసడు గారి కొడుకువా? అవునండి. వారి వారి చిన్నప్పుడు దూడలా ఉండేవాడిరా, ఇప్పుడు గేదెలా తయారావు. గుర్తు పట్టలేదు. అవును, బుజ్జిగాడి అని చెప్పాడు. చెప్పి ఎడుతాం అనుకుంటే మీరు డైలాగ్ ఆపే అన్నారు. అన్నాను అనుకో, నా డైలాగ్ ఆపేసి నువ్వు కంటిన్యూ చేసుకో. అమ్మాయి ఇలా రమ్మా. వీడిని గుర్తుపెట్టావా? గుర్తుపట్టలేదా? బుజ్జి 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 అమ్మా. వీడు ముక్కు చూసి గుర్తుపట్ల. చిన్నప్పుడు నువ్వు వీడు ముక్కు మీద గుద్దావు, రక్తం గారింది ఎదవకి. అవును, ఆ బసడు గారు రసపుత్రం ఇదిగో. మీ నాన్న నీ గురించి చాలా చాలా రాశాడు. ఏం రాశారండి? ఇక నుంచి నీ సంగతి నేను చూడాలి. సామాన్లు ఎక్కడ? హోటల్లో ఉన్నాయండి. మన నేను హోటల్ దిగా. నీకు తొడపాసం పెట్టాలరా ఏదో కన్నా. అది కాదండి, నాతో పాటు ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్ తో పాటు నేను కలిసి. అవన్నీ కూడా మీ నాన్న రాశాడా? తలుపులో తలుపులో చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద పెద్ద తలుపులు మీరు పిలిస్తే వచ్చేస్తాయనమాట. తలుపులు అంటే అవి కావో. ఇదిగో ఈ గుమస్తా పేరు. నువ్వు ఏ హోటల్ దిగావో? నేను ఏ హోటల్లో దిగలేదండి. నేను కాదు, బుజ్జి నడుతున్నా. ఏ హోటల్ దిగావు? లేదండి, హోటల్ రామ్ విలాస్, రూమ్ నెంబర్ 111. ఇదిగో తలుపులో హోటల్ వెళ్ళి సామాన్లు అనమాట. అది కాదండి. ఆపేవో డైలాగు. చూడమ్మా, వీడిని గదిలోకి తీసుకెళ్ళు. ఇక నుంచి వీడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్నగారికి మీకు భలే భలే అలవాటు ఉన్నాయండి. ఆయనకు తొడపాసం పెట్టే అలవాటు, మీరు ముక్కు మీద బుద్ధి అలవాటు. ఇప్పుడు లేదు బుజ్జి. ఇప్పుడు మానేశారా? అమ్మయ్య, రండి. ఉండండి, నేను సహాయం చేస్తాను. డ్రైవర్ డ్రైవర్. థ్యాంక్స్ బాబు, 1000 ఏళ్ళు సుఖంగా వర్తిల్లు. వస్తాను. ఎక్కడ తెచ్చావయ్యా? కారు దగ్గర ఉండకుండాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరెవరో చెప్పుకో చూద్దాం. తెల్లగుండా లాంటి అబ్బాయిలు, తెల్లబూతలు లాంటి అమ్మాయి. అలా అంటే ఇది నువ్వు, ఇది నేను. అలాగా? చిన్నప్పుడు అంతాసంగా ఉన్నానా? ఈ పిల్లల గుంపులో నువ్వెవరో చెప్పు చూద్దాం. ఎవరైనా పర్వాలేదు, అందరూ ముచ్చి వెళ్ళగానే ఉన్నారు. చిన్నప్పుడు ఆలోచన చూపిస్తున్నా బుజ్జికి. అవునా? ఒక్క ఫోటోలో కూడా తను గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు ఆలం కదా, ఈ మధ్య చూసినాడు, అందుకోసం గుర్తుపెట్టున్నాడు. ఏ బుజ్జి, సామాన్లన్నీ హోటల్ నుంచి తెప్పించి నీ గదిలో పెట్టించాను. సామాన్లు అన్ని తెప్పించేశారా? లేకపోతే కొన్ని జ్ఞాపకార్థం హోటల్ వాడికి వదిలేమంటావా? అది కాదండి, ఇప్పుడు ఆపోయే డైలాగు ఆపు. సరే, నేను ఒకసారి అలా బజార్కి వెళ్ళి. ఆపే, నీ డైలాగ్ ఆపే. మీ నాన్న ఉత్తరం రాశాడు, నువ్వు తిరగడానికి వీల్లేదు. ఊరు చూసొస్తానండి. ఊరు చూస్తావా? ఒక పని చేయి, మా మేడకి ఊరు కనిపించినంత వరకు చూస్తూ నుంచో.
అది కాదండి, ఎందుకు అలా రోడ్డు మీదకి వెళ్ళి ఇలా ఇలా నడవాలనిపిస్తుంది. నడవటానికి వీలేదు నాయన, ఆ విషయం కూడా మీ నాన్న రాశాడు. చూడు బుజ్జి, నేను చెప్పేది శ్రద్ధగా విను. బజారుకు వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా అమ్మాయి నువ్వు కలిసి వెళ్ళాలి. ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, బిజినెస్ మీద వెళ్ళాలన్నా మన ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఫోన్ చేయాలంటే మనం ముగ్గురం కలిసి చేయాలి. పడుకోవాలంటే ముగ్గురం కలిసి పడుకోవాలి. షాడా, నువ్వు ఒక్కడే పడుకోవాలి. ఈ ఒక్కసారి మాత్రం ఆపేవోయ్, నీ డైలాగ్ ఆపే. తొడపాసం పెట్టేయగలవు. ఒకటి తెలుసుకుంటా మీకు. బాబు గారు మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నానా? చూడమ్మా, ఆల్బమ్ పూర్తిగా చూపించే ఈ బుజ్జిగాడి. బుజ్జి చూడు చూడు చూడు, ఇదెవరో తెలుసా? తెలియదు, తెలుసుకోను. ఏమిటమ్మా ఇసుకు? రిస్క్ కాదు, రిస్క్. నీకే తెలుసు. ఫోటో పేపర్లో వేయించుకున్నాడు. ఫోటో పేపర్. అవార్డులు అవి పేపర్లు చదివావా? లేదండి. ఎవరు నువ్వు? నమస్కారం అండి. నా పేరు గోపి అండి. నా పేరు చంద్రం అండి. గోపి కోసం వచ్చానండి. ఆపే, డైలాగ్ ఆపే. బుజ్జి ఫ్రెండ్ వా? బుజ్జి ఫ్రెండ్ కాదండి, గోపి ఫ్రెండ్ అండి. అదే లేవో, నీ గోపి మాకు బుజ్జి. ఏ ఊరు ఫ్రెండ్? వాళ్ళ ఊరి ఫ్రెండేనండి. బుజ్జిని ఫాలో అయ్యి వచ్చావు అన్నమాట. నీలాంటి వాళ్ళతో కలిసేవాడు చెడిపోతున్నాడని మా బసవరాజు బాబు నాకు ఉత్తరం రాశాడు. గెట్ అవుట్. ఒక్కసారి వాడిని చూడనివ్వండి సార్. కుదరదు. ఆఖరిసారిగా వాడి మొహం ఒక్కసారి చూడనివ్వండి సార్. వీల్లేదు. కావాలంటే రేపు వాడి ఫోటో పేపర్లో వేస్తాను, అది కొనుక్కొని చూడు. పెద్ద సమస్యలు ఇరుక్కున్నాను సార్. ఒక్కసారి వాడి మొహం చూడనివ్వండి సార్. మా వాడు ఊళ్ళో లేడయ్యా, మా అమ్మాయితో కలిసి ఊటీకి వెళ్ళాడు. ఊటీకా? ఎందుకండి? ఎందుకేమిటి, ఊటీ ఉంది కాబట్టి వెళ్ళాడు. గెట్ అవుట్. డాడీ భోజనానికి రండి. వస్తున్నానమ్మా. సార్, మీ అమ్మాయి ఇంట్లో ఉంది, మరి గోపి ఊటీ? రెండో అమ్మాయితో వెళ్ళాడు. మీకు రెండో అమ్మాయి ఉందా? ఏమిటి నీ ఉద్దేశం? నాకు రెండో అమ్మాయిని కనే అర్హత లేదంటావా? రాస్కెల్. డ్రప్ డ్రప్ సీ. ఏమిటి సార్ ఆ అరుపు? అరుపు కాదు, పిలుపు. అడుగు. హలో, గ్లాడ్ టు మీట్ యు. చాలా బాగున్నాడండి. కాపకసమానండి. వాడిని చూసి నువ్వేం గ్లాడ్ అవ్వక్కర్లేదు. ఈడ్చి ఒక్కటి వాయించాడంటే 4 సార్లు చస్తావు. డ్రప్ డ్రప్ సీ. వీడిని గేట్ అవతల బారే. గోక బాబాయ్, బాబాయ్ ఉండవయ్యా, ఉండు. ఆయన చెప్పి ప్రతి ఎంత పని చేసేటమే నా బాబు కదా. నీ డబ్బులు ఇస్తాను, దించు. బాబాయ్, రక్షించండి, రక్షించండి. ఎరా అబ్బులు, జీతం డబ్బులు పుచ్చుకుంటున్నావు కదా, ఏం చేస్తావు ఇవాళ? ఆఫీస్ గుమ్మం దగ్గర కాబూలి కాపలా ఉంటాడు. బాకీ తెచ్చేసి మళ్ళీ అప్పుచ్చుకుంటాను. ఏమై పర్లోకం, 1వ తారీఖు జీతం పుచ్చుకుంటున్నావు, పార్టీ ఇవ్వకూడదు? ఇవ్వకూడదు సార్. అదేమిట్రా? మా ఆవిడ జీతంలో పైసలు తక్కువైతే నన్ను పర్లోకాన్ని పంపించేస్తుంది. చూడమ్మా, దీని మీద సంతకం పెట్టు. రెడ్డి గారు, జీతం ఏం చేస్తారని అందరిని అడుగుతున్నారు కదా, మరి సీతగారిని అడగరే? అమ్మాయి కుటుంబ స్థితి తెలుసు కాబట్టి అడగను. పాపం, జబ్బు తండ్రికి, తాగుబోతన్నకి తనే తిండి పెట్టాలి. తన కుటుంబాన్నంతా తన ఒక్కతే పోషించుకోవాలి. నిజమే బాబాయ్ గారు, ఈ 200 మీద 30 రోజుల పాటు 3 జీవితాలు బతకాలి. వెళ్ళొస్తానండి. ఒరే గిరి, నువ్వు ఆఫీస్కి వచ్చింది రేపు క్లబ్ లో పార్టీకి పిలవడానికేగా? అవును గురు, సరదాగా పార్టీ ఇస్తున్నప్పుడు నీలాంటి 4 ఫ్రెండ్స్ ని పిలవాలిగా. వస్తా మరి. ఓకే. నీ ఆఫీసులో అలాంటి పూల బంతి ఉందని చెప్పలేదురా. పీచు పెట్టాలంటే అమ్మాయిని చూస్తుంటే గుండె కీచుకీచబట్టుంది. జాగ్రత్త, దెబ్బలు తినగా. అన్నం తింటాం, టిఫిన్ తింటాం, మ్యాక్సిమం తిట్లు తింటాం తప్ప దెబ్బలు తింటాం ఈ గిరిజాతకం లేదురా. ఈ పాపని ఒక ఊపి చూస్తా. ఎంత గతి పట్టిందిరా దేవుడా. 24 గంటలైంది ఫుల్ మీల్స్ తిని. ఆ చంద్రంగాని పట్టుకొని నా పెట్టే డబ్బు తీసుకుందామంటే ఆ దళిత సింగాడు పిశాచాల దగ్గర గేట్ దగ్గర. సారీ అండి, వెరీ సారీ. చూడలేదు అంటే కళ్ళు కనిపించదు కదండి, పొరపాటును చూడలేదు. మీకు కోపంగా ఉంటే కోతి, పంది, కోడి, కుక్క, నక్క మీ ఇష్టం ఏమీ తిట్టండి, కావాలంటే తిట్టు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ అలా చూడకండి. అందంగా ఉన్న మీరు అలా సీరియస్ గా చూస్తే నాకు ఏడుపు వస్తుంది. నీ మగవాళ్ళ బుద్ధులు నాకు తెలుసు. 450, అద్దె 100, సాంబార్ 40, వడ్డీ 40. పాప డబ్బు ఆవిడదే కాబోలు.
ఏమండి